కూర్చోమని చెప్పానా? ఏంట్రా ముక్కు చెవుడు పలకరాసావు? సాటి మనిషి కరోనా వచ్చి చనిపోతుంటే ఎల్కేజీ పిల్ల రాక్షసులకి కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది. స్కూల్ టైం అయినా ఇంకా రాలేదు. అంతేలే, కొత్తగా జాయిన్ అయ్యారు కదా, ఓవరాక్షన్ చేస్తారు. చెప్తాను. అమ్మా అమ్మా, ఇది ఎల్కేజీ అమ్మా. వాడిని తీసుకొస్తున్నానండి, పర్వతంలో ఉన్నాడు. ఆపరా, నువ్వు స్కూల్ కి వెళ్ళి తీరాల్సిందే. నువ్వేం చెప్పినా నేను వినను. అయినా నీకు కరోనా ఉండి చచ్చింది. ముందు మాస్క్ పెట్టుకో, అందరికి అంటించావు కనుక. ఎవరికి చెప్పకే నీకు కరోనా ఉందని గెంటేస్తారు మన బయట. నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళందరికీ అంటించుకో. మా ఇంట్లో ఎవరికి అంటించుకో. ఏంటమ్మా, నీ కొడుకు కరోనా ఉంటే స్కూల్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టావా? అయ్యో రామరామ, ఇప్పుడు అందరికి కరోనా వచ్చేస్తుంది. అసలే నేను మాస్క్ కూడా తెచ్చుకోలేదు. తీసుకెళ్ళిపోమ్మా, వాడిని తీసుకెళ్ళిపో. వేలకు వేలు స్కూల్ ఫీజులు కట్టింది. కరోనా వస్తే మానిపించడానికి కాదు. వెళ్ళిపో. నా మాస్క్ మాస్క్ ఏది? మాస్క్ టీచర్ మాస్క్ ఇది పెట్టుకోండి. సరే, థ్యాంక్ యూ. కరోనా మాస్క్, కరోనా మాస్క్ మీకు వచ్చేస్తుంది, మీకు వచ్చేస్తుంది. మీరు నేను కరోనా. దేవత ఎవరమ్మా ఇక్కడ? దేవత ఏంటమ్మా, నువ్వు దేవతవా? నీది దేవతల వంశమా? అయినా తెల్ల డ్రెస్ వేసుకుని ప్రతి ఒక్కరి దేవత అయిపోతుందా? ఇంతకీ నువ్వు దేవత అని ఎవరు చెప్పారు నీకు? ఆ పరమజ్యోతి మనిషి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ పరమజ్యోతి నీ కళ్ళల్లో చూసి ఏం చెప్పాడు? తన కళ్ళల్లో చక్రాలు ఉన్నాయి, నా కళ్ళల్లో లోటుగా చూశాడు. అప్పుడే నేను దేవుడిని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ పరమజ్యోతి గారిని తనాలన్నమాట. సర్లే అమ్మా, వెళ్ళి కూర్చో. ఆ కరోనా గాడికి కొంచెం దూరంగా కూర్చోయే. నెక్స్ట్ ఎల్కేజీ స్టూడెంట్ అపరిచితురాల. రామ 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 అంటూ రామ చెప్పి పాడుదాం. రామ 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 అంటూ రామ చెప్పి పాడుదాం. ఆశీర్వదించండి గురువు గారు. చల్లగా ఉందమ్మా, చూసి నేర్చుకోండి రా. ఒకటేమో పరమజ్యోతి దేవకన్య అంటుంది, ఇంకొకటేమో నాకు కరోనా అంటించేలా ఉన్నాడు. అయ్యయ్యో, అపచారం అపచారం. గురువు గారిని గౌరవించకపోతే గరుడ పురాణంలో చాలా శిక్షలు ఉంటాయి. కుంభీ పాకం, క్రిమి భోజనం. అమ్మో అమ్మో. అది కాదు, కరోనా వచ్చి చచ్చిపోతే పైకి వెళ్ళాక ఏమైనా శిక్షలు ఉంటాయా అమ్మా? ఇదిగో బాబు, ఒకసారి గరుడ పురాణం తీసుకొస్తావా? వద్దులే అమ్మా, వాడిని మాత్రం అడక్కే. మీ ఇంట్లో లేనట్టుంది. సరేనండి, గరుడ పురాణంలో చాలా శిక్షలు ఉన్నాయి. కానీ ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే బతికుండగానే శిక్షలు వేస్తున్నారంట. అవే ఈ రోగాలు, జబ్బులు, ఇవన్నీ. సర్లే సర్లే, నువ్వు వెళ్ళి కూర్చో అమ్మా. మళ్ళీ ఆశీర్వదించండి. చల్లగా ఉండే. అతి వినయం దూర్త లక్షణం. నువ్వు నోరు మూయరా కరోనా. సరే సరే కానీ వసే దేవదూత ఇట్రావే. నీ బుక్ లో ఏముంది? ఏం రాసుకొచ్చు? ఇది నీ కొత్త బాక్సా? దీని పెన్సిల్ కొత్తగా ఉంది. ఈ పెన్సిల్ తీసేసి అరిగిపోయిన చిన్న పెన్సిల్ పెట్టేద్దాం. ఇదిగో ఇదిగో, వెళ్ళి 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 కూర్చో. వెళ్ళవే, వెళ్ళి కూర్చో. ఇదే నీ పెన్సిల్. వెళ్ళు. కొత్త పెన్సిల్. విద్యార్థి కలం దొంగిలించిన టీచర్ కి గరుడ పురాణం ప్రకారం వెయ్యబడే శిక్ష సూది గుప్పడం, పదునైన పెన్సిల్ ముళ్ళుతో గుచ్చింపబడడం. ఏంటి ఇలా చేస్తున్నావు? మనకి ఇక్కడ ఏం ఫ్యాషన్ షో కాంపిటీషన్ పెట్టలేదు కదా ఇప్పుడు. అదేంటి, ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా పెట్టారా ఏంటి ఇలా రెడీ అయ్యో? వసే గురు, ఇవేంటో తెలుసా? భయంకరమైన పెన్సిల్ ముళ్ళు. పెన్సిల్ దానికి ఇచ్చేస్తావా? ఏ భలే బాగుంది, భలే భలే బాగుంది. టీచర్కి బాగా జరిగింది, భలే భలే బాగుంది. టీచర్ ని వెక్కిరించిన వారికి శిక్ష. అయ్యో టీచర్, ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో ఏమైంది మీకు? అయ్యో టీచర్ ఏడవకండి. టీచర్ కించపరచొద్దని చెప్పి కొట్టేసి. అయ్యో ఎవరండి? అయ్యో ఎవరండి టీచర్? ఎవరండి? ఎవరు? ఏంటిది డబల్
లక్షణ అయినా నువ్వు మా రామానేనా 3 ఉందంటే మా రామానే. సర్లే నువ్వు వెళ్ళి కూర్చో, నాకే ఏదో అయినట్టుంది. ఏంట్రా మాస్క్ లేకుండా క్లాస్ అంతా తిరిగేస్తున్నావు నువ్వు? ఒక మూల కూర్చోమని చెప్పానా? ఏంట్రా ముక్కు చెవుడు పలక రాసావు? ఏంట్రా నీ కరోనా ముక్కు చెవుడు పలక రాసావురా? ఏం అవ్వదు మేడం, నాకేమీ లేదు. నీకు కరోనా వచ్చేసాక మనం ఒకటి. నాకు ఆక్సిజన్ కాదు, నాకు ఊపిరట్లేదు, నేను ఇంటికి పోతాను. అమ్మ కావాలి, అమ్మ కావాలి. కాదు కాదు, ఇంటికి వెళ్ళిపోతాను. ఊపిరట్లేదు, ఆక్సిజన్. అమ్మో వీడికి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కావాలేమో. వీడిని ముట్టుకుంటే మనకు కూడా కరోనా వచ్చేస్తుంది. అందరూ దాంకోండిరా. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. సాటి మనిషి కరోనా వచ్చి చనిపోతుంటే ఒక్కతేమో ఇంటికి వెళ్ళడానికి డ్రామాలు ఆడుతున్నాడు అంటుంది, ఇంకొకతేమో మూల నుంచి ఎవ్వరు సాయం చేయొద్దంటుంది. నీలాంటి వాళ్ళకి ముక్తిని కల్పించడానికి నేను ఉన్నాను బాబు. ఈ క్లిప్ నీ ముక్కుకు పెట్టండి. ఆ క్లిప్ ముక్కుకు పెడితే చస్తాడే. అవునా, పెట్టాల్సింది ఆక్సిజన్ కదా. ఇదిగో ఆక్సిజన్. ఇలాంటివన్నీ జరిగినప్పుడే ఎవరు సహాయానికి ముందుకు రాకపోతే నాకు తల పట్టేసినట్టు అవుతుంది. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. తర్వాత రేపు పొద్దున్న లేచేటప్పటికి వేరే బట్టల్లో వేరే విధంగా ఎక్కడో ఉంటాను. తినేడే చనిపోయాడా? చావు బతుకుల్లో ఏడుస్తున్న అతన్ని కాపాడకుండా ఆనందపడిన వారికి శిక్ష కుంభీపాకం మరుగుతున్న వేడ నూనెలో వేసి మిమ్మల్ని కూడా మరిగించడం. ఒసే లీటర్ నూనెలో మమ్మల్ని ఏం వేయిస్తావే? అవును కదా, ఇన్స్టామార్ట్లో ఇంకొక 10 లీటర్లు ఆర్డర్ పెడతావా? మిమ్మల్ని వేయిస్తాను. అసలు నూనె రేట్లు ఎంతెంత ఉన్నాయో తెలుసా నీకు? అక్కడ పెట్టు. నూనె లేదు కాబట్టి ఇప్పుడు నీ శిక్ష శూల దండనం. ఇంత చిన్న సూలంతో నన్నేం చేస్తావులే, వెళ్ళు. అయితే ఇప్పుడు నీ శిక్ష రేపటి పోస్ట్ పోన్ చేయి. శిక్ష పోస్ట్ పోన్ అంటే గురువుని కొట్టకూడదు. అయ్యో గురువు గారు, అలా ఉన్నారేంటి? మిమ్మల్ని ఎవరేం చేశారు? ఏంట్రా అందరినీ ఇబ్బంది పెడుతున్నది. ఆ ఇబ్బంది పెట్టిన దానికి నాకు ఏమి సంబంధం లేదండి. అన్ని చేసింది నేనేం చేశానండి? అయ్యో ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో గురువు గారు, ఎవరండి మిమ్మల్ని ఇలా కొట్టింది? ఎన్టీఆర్ ని చూశాను, కేఆర్ఆర్ ని చూశాను, ప్రకాష్ రాజుని చూశాను, కమల్ హాసన్ ని చూశాను. యాక్టింగ్ ఇరగదీసావు కదే. చంపుతా చంపుతా చంపుతా. ఇలా పూర్తిగా రామంలాగే ఉంచేయాలి. చంపుతా. నీకు పూర్తిగా రామంలాగా నామం పెట్టేస్తే ఇంకెప్పుడు అపచితుడు రాడు ఇంట్లోకి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ లేదు రామం గారు. గురువు గారు, ఇక్కడ ఏమైంది? దేవకన్య రావే, గురువు గారి పాదాలకు ముక్కుదాం. చల్లగా ఉండండి. సరే దేవకన్య మొక్కవే, చల్లగా ఉండండి. ఏంటి టెస్ట్ లో నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందా? అంతా వేడి వల్లే. తనకొచ్చిన రోగాన్ని పక్కన వారికి అంటించితే గరుడ పురాణంలో శిక్ష క్రిమి భోజనం.